హాయ్ ఎవ్రీవన్. టుడే క్లాస్‌లో మనం సెట్స్ గురించి ప్రాక్టీస్ క్వెషన్స్ చూద్దాము. ఆల్రెడీ బిఫోర్ క్లాస్‌లో సెట్స్ గురించి మనం మొత్తం నేర్చుకున్నాం రైట్? సో, ఈ సెషన్‌లో హాయ్ ఎవ్రీవన్. టుడే సెషన్‌లో మనం సెట్స్ గురించి ప్రాక్టీస్ క్వెషన్స్ చూద్దాము. ఆల్రెడీ బిఫోర్ క్లాస్‌లో మనం సెట్స్ గురించి అన్నీ నేర్చుకున్నాం కదా! లైక్ సెట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అండ్ సెట్స్‌కి యొక్క ఫంక్షన్స్ ఏంటి? అవి ఎలా అప్లై అవుతాయి అనేది మొత్తం చూసాం కదా! సో, వాటి మీద కొన్ని ప్రాక్టీస్ క్వెషన్స్ అనేది చూద్దాం. ఓకే. సో, దానికోసం మీరు జూపిటర్ నోట్‌బుక్‌ని మీరు లాంచ్ చేయండి. లాంచ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ కొన్ని నోట్‌బుక్స్. అండ్ అందులో ఒక న్యూ నోట్‌బుక్‌ని తీసుకోండి. దానికి అసైన్‌మెంట్ 5 అని నేమ్ ఇవ్వండి. సో, ఓకే. టేక్ ఎ న్యూ నోట్‌బుక్ ఫ్రమ్ హియర్. సో, దానికి అసైన్‌మెంట్ 5 అని నేమ్ ఇచ్చాను నేను. ఇఫ్ యూ వాంట్ మీరు సెట్స్ ప్రాక్టీస్ క్వెషన్స్ అని చెప్పి పెట్టుకోండి. నో ఇష్యూ. ఓకే. సో, సెట్స్ మీద కొన్ని ప్రాక్టీస్ క్వెషన్స్ చూద్దాము. అండ్ వాటికి ఆన్సర్స్ కూడా చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటంటే చెక్ ఇఫ్ 2 సెట్స్ హావ్ కామన్ ఎలిమెంట్ ఆర్ నాట్. ఏంటంటే 2 సెట్స్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. ఆ 2 సెట్స్‌కి కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవా? అని చెప్పి మనం చెక్ చేయడం అన్నమాట. ఓకే. అంటే లైక్ వాళ్ళు ఎనీ 2 సెట్స్ వాళ్ళు ఎలా ఇచ్చినా కూడా ఇన్‌పుట్ అనేది 2 సెట్స్ అన్నమాట అంతే. ఇస్తే వాటిలలో కామన్ ఎలిమెంట్ ఉందా? లేదా? ఉంటే యెస్ అని ప్రింట్ చేయాలి. లేకపోతే నో అని ప్రింట్ చేయాలి. ఓకే. సో, దానికోసం నేను సెట్‌కి 2 అని చెప్పి 2 సెట్స్ అని చెప్పి ఆల్రెడీ మెన్షన్ చేశాను కాబట్టి నేను 2 సెట్స్ తీసుకున్నాను. ఏ అనే సెట్‌లో 1, 5, 7 అని ఉన్నాయి. అండ్ బి అనే సెట్‌లో 2, 4, 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు నేను ఈ రెండిటికి కామన్ ఎలిమెంట్ ఏమైనా ఉందా? చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటిది కామన్ ఎలిమెంట్? 5 ఈస్ ఎ కామన్ ఎలిమెంట్ ఫర్ సెట్ ఏ అండ్ సెట్ బి రైట్? సో, ఓకే. చిన్న సెట్సే కాబట్టి చూడంగానే మనకర్థమవుతుంది. ఇఫ్ చాలా లార్జ్ సెట్ అయితే గనక మనం ఇలా ఫంక్షన్స్‌ని యూజ్ చేస్తామనమాట. ఓకే. ఆల్రెడీ మనం ఇఫ్, ఎల్స్, ఎలిఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ చూసాం. సో, నేనిక్కడ ఇఫ్ అనే కండిషనల్ స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తాను. సో, ఇఫ్, ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యాక్చువల్‌గా 2 కామన్ ఎలిమెంట్స్ అంటే సో, నాకు 2 సెట్స్ యొక్క కామన్ ఎలిమెంట్స్ కావాలి అంటే నేను ఏ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాను? ఇంటర్సెక్షన్. అంతే కదా! మనం చూసాము యూనియన్ అనేది మొత్తం వస్తుంది. ఇంటర్సెక్షన్ అనేది కామన్ ఎలిమెంట్స్‌ని మాత్రమే ఇస్తుంది. అండ్ డిఫరెన్స్ అనేది నెగెటివ్ ఏ మైనస్ బి చేస్తే ఎంత, బి మైనస్ ఏ చేస్తే ఎంత అని వస్తుంది రైట్? సో, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి మనకి నేను ఎప్పుడైతే ఇంటర్సెక్షన్ ఫంక్షన్‌ని అప్లై చేస్తానో 2 సెట్స్‌కి నాకు ఔట్‌పుట్ ఏమొస్తుంది? కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 సెట్స్‌లో అది నాకు ఔట్‌పుట్ వస్తుంది. సో, కామన్ ఎలిమెంట్స్‌కి నేనేం యూజ్ చేస్తున్నాను? ఇంటర్సెక్షన్. సో, ఏ ఇంటర్సెక్షన్ బి అని చెప్పి ఈస్ టు ప్రింట్ యెస్ అని ఇచ్చాను. యాక్చువల్‌గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ట్రూ అయితే దాని మీనింగ్ అదే కదా! ఈ కండిషన్ ట్రూ అయితేనే ఆ ఫంక్షన్ అనేది లోపలికి పాస్ అవుతుందన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఇక్కడ ఫాల్స్ అనేది వచ్చిందనుకో డైరెక్ట్‌గా ఎల్స్ స్టేట్‌మెంట్‌కెళ్ళిపోతుంది. సో, ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ట్రూ అయ్యిందా? ఏ ఇంటర్సెక్షన్ బికి నాకు ఔట్‌పుట్ ఏమొస్తది నార్మల్‌గా? 5 అనేది ఔట్‌పుట్ వస్తుంది. సో, 5 అంటే ఏంటి? ట్రూ ఆర్ నాట్? ఇఫ్ ట్రూ ఆర్ నాట్? ట్రూ అయింది. సో, ఇక్కడ ట్రూ అయింది కాబట్టి, ఈ లూప్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రింట్ అయింది. ఇక్కడికి మూవ్ అయిందన్నమాట. సో, ప్రింట్ యెస్. సో, యెస్‌ని ప్రింట్ చేసింది. ఎందుకంటే ఇంటర్సెక్షన్‌లో ఏమన్నా ఉన్నాయా? యెస్. ఇంటర్సెక్షన్‌లో నాకు ఔట్‌పుట్ 5 వస్తుంది. 5 ఈస్ నాకు ఇఫ్ అని నేను కండిషన్ అప్లై చేశాను కాబట్టి, ఈ కండిషన్ ట్రూ కాబట్టి నాకు ఈ పర్టిక్యులర్ లూప్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. లోపలికి. ఎప్పుడు? ఇది ట్రూ అయినప్పుడు మాత్రమే. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ డైరెక్ట్‌గా ఇఫ్ స్టేట్‌మెంట్ ఇక్కడికి మూవ్ అయిపోతుంది ఎల్స్ స్టేట్‌మెంట్‌కి. ఎందుకంటే ఇక్కడ నాకు 5 అని ఔట్‌పుట్ వస్తుంది. సో, ట్రూ. అందుకని ప్రింట్ యెస్. యెస్‌ని ప్రింట్ చేస్తుంది. సో, ఇలా మనం 2 సెట్స్ ఎనీ 2 సెట్స్ ఇచ్చినప్పుడు ఆ రెండిటికి కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవా? అని చెప్పి చెక్ చేస్తామనమాట. ఓకే. సో, గోయింగ్ టు నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ సెట్ ఏ బట్ నాట్ ఇన్ సెట్ బి. అంటే ఏంటి? నాకు సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే కావాలి. కానీ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉండకూడదు. సో, దానికి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాము? అంటే 2 సెట్స్ నా దగ్గర ఉన్నాయి. 2 సెట్స్‌లో నాకు కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ కాకుండా ఓన్లీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే కావాలి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే కావాలి. అండ్ ఆ ఎలిమెంట్స్ బిలో ఉండకూడదు. సో, దానికి నేనేం చెప్పాము మనం ఆల్రెడీ చూసాం కదా! ఏంటిదది? డిఫరెన్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. సో, ఏ అనే సెట్ తీసుకున్నాను. బి అనే సెట్ తీసుకున్నాను. ఏలో మాత్రమే ఉండి బిలో లేని ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ? 1 అనేది ఏలో మాత్రమే ఉంది. బిలో లేదు. అండ్ అగైన్ 2 అనేది ఏ సెట్‌లో మాత్రమే ఉంది. బి అనే సెట్‌లో లేదు. బట్ 3, 4 అనేది ఏ సెట్‌లోనూ ఉన్నాయి. బి సెట్‌లోనూ ఉన్నాయి. సో, థాట్స్ వై ఆన్సర్ ఎంత మనకేమొస్తుంది? ఏ డాట్ డిఫరెన్స్ బి అంటే 1, 2 మాత్రమే వస్తుంది. సో, ఇవేంటి నా క్వెషన్‌ని సాటిస్ఫై చేసినియి. సో, దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సెట్ ఏ బట్ నాట్ ఇన్ సెట్ బి. అంతే కదా!
సో, దానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటిది డిఫరెన్స్. సో, ఆ డిఫరెన్స్ ఫంక్షన్ మనం యూజ్ చేయాలి. సో, సెట్‌కి డిఫరెన్స్ అనే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌ని మనం యూజ్ చేయొచ్చు అని చెప్పి మనకి థాట్ రావాలన్నమాట క్వెషన్ ఉన్నప్పుడు. ఓకే. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు క్వెషన్ 3, రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ఎ లిస్ట్. లిస్ట్ నుంచి డూప్లికేట్స్‌ని రిమూవ్ చేయాలి. ఎలా? నేనేం చెప్తున్నాను సెట్ నుంచి అని చెప్పలేదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి లిస్ట్ నుంచి. వాళ్ళు నాకు ఇన్‌పుట్ ఒక లిస్ట్ అనేది వచ్చింది. బట్ ఆ లిస్ట్ నుంచి నాకు డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోవాలి. సో, థిస్ ఈస్ ఇంపార్టెంట్ క్వెషన్ యాక్చువల్లీ. సో, నార్మల్‌గా పైథాన్‌లో ఈజీగా అడిగేస్తారనమాట. సో, బెటర్ టు ప్రాక్టీస్. ఓకే. ఈవెన్ మీరెప్పుడైనా ఇంటర్‌వ్యూస్‌కి వెళ్ళినా కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ఏ లిస్ట్. సో, దానికి నాకు ఒక లిస్ట్ కావాలి. సో, అందుకనే నమ్స్ అని చెప్పి నేమ్ ఇచ్చి ఈక్వల్ టు ఒక లిస్ట్‌ని క్రియేట్ చేశాను. అండ్ ఆ లిస్ట్‌లో కొన్ని డూప్లికేట్స్‌ని గూడా ఉంచాను. ఏంటి ఆ డూప్లికేట్స్? 2. 2 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది. అగైన్ 4. 4 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది. సో, ఈ ఈ ఎక్స్‌ట్రా 2 లేదా ఈ ఎక్స్‌ట్రా 2 అండ్ ఎక్స్‌ట్రా ఒక 4 అనేది ఉంది. సో, థిస్ ఈస్ ఎ డూప్లికేట్ థిస్ ఈస్ ఎ లిస్ట్ విచ్ కంటైన్స్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఆల్సో. ఓకే. ఇప్పుడు నాకు ఇందులో ఉన్న డూప్లికేట్స్ మాత్రము రిమూవ్ అయిపోవాలి. అంటే ఏంటి? ఓన్లీ 1, 2 మాత్రం ఒకసారే రావాలి. 3 ఒకసారే ఉంది. 4 కూడా ఒకసారి మాత్రమే కనిపించాలి. 5 ఒకసారే ఉంది. సో, దానికోసం నేనేం చేస్తానంటే సింపుల్ నేను ఇంకొక నేమ్‌ని ఇస్తున్నాననమాట. ఈవెన్ మీరు రిజల్ట్ అని కాదు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని కూడా ఇచ్చుకోవచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చుకోవచ్చు. దట్ ఈస్ ఓన్లీ ఎ వేరియబుల్ నేమ్. సో, ఆ వేరియబుల్ నేమ్ ఏమనిచ్చానంటే రిజల్ట్ అని ఇచ్చాను. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ దట్ నమ్స్. నేనేం చేశానసల సెట్ ఆఫ్ నమ్స్ అని చెప్తే అసలిదేంటి యాక్చువల్‌గా? సో, యాక్చువల్‌గా ఇదేం చేస్తుందంటే లిస్ట్‌ని సెట్ కింద మారుస్తుంది అంతే. మనం ముందు క్లాస్‌లో చూసాం కదా! టపుల్‌ని లిస్ట్ కింద మార్చటము. సో, అలాగే సేమ్ ఒక లిస్ట్‌ని సెట్ కింద మారుస్తున్నాను. ఎందుకు సెట్ లాగా మారుస్తున్నాను? ఎందుకంటే సెట్ ఈజ్ యూనిక్. సో, సెట్ నేను ఎప్పుడైతే ఇస్తానో బై డిఫాల్ట్ అందులో ఉన్న డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో, నేను అందుకనే ఏం చేస్తానంటే ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్‌ని నేను సెట్ కింద మార్చేస్తున్నాను. సో, సెట్‌ని నేను క్రియేట్ చేయడానికి నాకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఎలా? ఫ్లవర్ బ్రాకెట్స్‌లో తీసుకుంటాను. ద సెకండ్ మెథడ్ ఏంటిది? సెట్ అని చెప్పిచ్చి బ్రాకెట్స్‌లో నేను ఏదైతే మెన్షన్ చేస్తానో అది సెట్ కింద మారిపోతుంది. సో, సెట్ ఆఫ్ అని చెప్పి నమ్స్ అని ఇచ్చాను. యాక్చువల్‌గా వాట్ ఈస్ నమ్స్? దట్ ఈస్ ఎ లిస్ట్. సో, ఈ లిస్ట్ అనే నమ్స్ సో, ఈ లిస్ట్‌కి నేమ్ ఏంటిది? నమ్స్ కదా! సో, ఈ లిస్ట్ ఎలా మారిపోతుంది? సెట్ కింద మారిపోతుంది. ఎప్పుడైతే ఆ సెట్ కింద మారిపోయిందో దానికి నేను ఏమని నేమ్ ఇచ్చి సేవ్ చేశాను? ఏదైతే సెట్ ఉంటుందో దాని నేమ్ ఏంటిది? రిజల్ట్. అంటే ఆ పర్టిక్యులర్ సెట్ యొక్క నేమ్ ఏంటిది? రిజల్ట్ అనే వేరియబుల్ అన్నమాట. ఆ వేరియబుల్ నేమ్‌తో నేను స్టోర్ చేశాను కదా! సో, ఓకే. ఎప్పుడైతే అది సెట్ కింద మారిందో అప్పుడు ఆటోమేటిక్‌గా డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అండ్ అగైన్ ఈ సెట్ యొక్క నేమ్ ఏంటిది? రిజల్ట్ కదా! నేను ఆ రిజల్ట్‌ని ప్రింట్ చేయమంటే చూసారా? అది ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఇచ్చింది 1, 2, 3, 4, 5. అగైన్ డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి. అంతేగాని క్వెషన్‌లో మనకి ఏమి క్లియర్‌గా మెన్షన్ చేయరు. యూ కెన్ యూజ్ ఈ సెట్, యూ కెన్ కన్వర్ట్ లిస్ట్ ఇంటూ సెట్ అని చెప్పి ఏమి ఇవ్వరు. జస్ట్ రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ఎ లిస్ట్ అంతే. నేనొక లిస్ట్‌ని ప్రొవైడ్ చేస్తాను. ఆ లిస్ట్‌లో ఉన్న డూప్లికేట్స్‌ని నువ్వు రిమూవ్ చెయ్యి. అంతే దట్ ఈస్ ద క్వెషన్. సో, మనకి థాట్ కలగాలన్నమాట. ఓకే. డూప్లికేట్స్‌ని నేను ఎలా రిమూవ్ చెయ్యాలి? సో, డూప్లికేట్స్‌ని రిమూవ్ చేయడం అంటే యూనిక్ వాల్యూస్ ఉంటాయి. యూనిక్ వాల్యూస్ ఉన్న డేటా స్ట్రక్చర్ ఏంటి? సెట్. సో, నేను ఈ లిస్ట్‌ని సెట్ కింద కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అంతేనా? సో, దట్ ఈస్ ద క్వెషన్. ఇది ఇంపార్టెంట్. బెటర్ టు ప్రాక్టీస్. ఓకే. చాలా కొంచెం ఇంకొక 2, 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. దెన్ కమింగ్ టు ద ఫోర్త్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్ ఏంటి? కన్వర్ట్ 2 లిస్ట్స్ ఇంటూ 1 సెట్. నేను 2 లిస్ట్‌ని ఇస్తున్నానిప్పుడు. అంటే 2 లిస్ట్స్‌ని ఇస్తే, ఆ 2 లిస్ట్‌ని కలిపి ఒక సెట్ కింద మాత్రమే మార్చాలి. నేను ఇన్‌పుట్ 2 సెట్స్ ఇస్తున్నాను. ఓకే. ఆ 2 సెట్స్ కలిపి నాకు ఔట్‌పుట్ ఏమి రావాలి? ఒక సెట్ రావాలన్నమాట. అండ్ మీరిక్కడ చూడండి. ఇక్కడ కూడా లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్‌లో ఉంది. నా రిజల్ట్ ఏమో ఫ్లవర్ బ్రాకెట్. సో, దట్ ఈస్ ద సెట్ అన్నమాట. అండ్ సో, ఇప్పుడు ఫోర్త్ క్వెషన్ ఏంటి 2 లిస్ట్స్ కదా! సో, ఏ అనేది ఒక లిస్ట్, బి అనేది కూడా ఇంకొక లిస్ట్. ఈ లిస్ట్‌ని నేను నాకెలా కావాలి? ఓన్లీ 1 సెట్ కింద కావాలి. 1 సెట్ కింద కావాలంటే ఐ కెన్ యూజ్ ఇదేంటిది? ఈ స్ట్రెయిట్ లైన్ సింబల్ అనేది యూనియన్. లేదంటే నేనిక్కడ అండ్ సింబల్ కూడా యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. నాకు ఏ సెట్ అనేది చెప్పలేదు. ఎనీ సెట్ అని చెప్పారు. అంతేనా? సో, నేను యూనియన్ చేసినా నాకొక సెట్ అనేది వస్తుంది. లేదా అండ్ అంటే ఇంటర్సెక్షన్ చేసినా కూడా నాకొక సెట్ అనేది వస్తుంది. ఈవెన్ నేను మైనస్ డిఫరెన్స్‌ని యూజ్ చేసినా కూడా నాకు ఔట్‌పుట్ సెట్టే వస్తుంది. బట్ యూనియన్ ఎందుకు యూజ్ చేసామంటే జస్ట్ అన్ని ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ నాకు వస్తాయని చెప్పి అంతే. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యూనియన్ వీ కెన్ యూజ్ అండ్ డిఫరెన్స్ ఆల్సో.
ఓకే. సో, రిజల్ట్. సో, అంటే ఏంటి? సెట్ యొక్క నేమ్ అన్నమాట. రిజల్ట్ అంటే ఏంటి? రిజల్ట్ అనేది ఒక వేరియబుల్ నేమ్. దేనికిస్తున్నాను? సెట్‌కి వేరియబుల్ నేమ్ అనేది ఇస్తున్నానన్నమాట. ఓకే. సో, ఏ అనేది ఏంటిది? లిస్ట్ కదా! సెట్ ఆఫ్ ఏ అనేది ఏమైపోతుంది ఇప్పుడు? సెట్ ఆఫ్ ఏ లిస్ట్ అంటే నేనేం చేస్తున్నాను? ఈ ఏ అనే సెట్‌ని ఏ అనే లిస్ట్‌ని సెట్ కింద మార్చేస్తున్నాను. ఎలా? సో, సెట్ ఆఫ్ అని చెప్పి లిస్ట్ ఇస్తున్నాను. సో, ఈ లిస్ట్ ఏమైపోతుంది? సెట్ కింద మారిపోయింది. అండ్ థిస్ ఈస్ ద సింబల్ ఫర్ యూనియన్. దెన్ సెట్ ఆఫ్ బి అంటే సెట్ ఆఫ్ బి అనేది ఏంటిది? లిస్ట్. సో, బి అనే లిస్ట్‌ని సెట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో, దిస్ ఈస్ ద సింబల్ ఫర్ యూనియన్. సో, సెట్ ఏని అండ్ సెట్ బిని యూనియన్ చేస్తే నాకు రిజల్ట్ రావాలి రైట్? సో, ఆ రిజల్ట్ యొక్క నేమ్ అంటే ద రిజల్టెంట్ సెట్ యొక్క నేమ్ ఏంటిది? రిజల్ట్ వేరియబుల్ నేమ్. సో, ప్రింట్ దట్ రిజల్ట్ అని చెప్తే నాకేమొస్తుంది 1, 2, 3, 4, 5 అండ్ 3 అనేది ఏలోను ఉంది, బిలోను ఉంది. 2 టైమ్స్ ఎందుకు రాలేదంటే అగైన్ సెట్ ఈస్ యూనిక్. సో, ఎప్పుడు కూడా ప్రాపర్టీస్ మైండ్‌లో ఉంచుకుంటే మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ ఆన్సర్ అనేది ఈజీ అయిపోతుందన్నమాట. ఓకే. దెన్ ద ఫిఫ్త్ క్వెషన్ ఈస్ వాట్? కౌంట్ హౌ మెనీ కామన్ ఎలిమెంట్స్ 2 సెట్స్ హావ్ అంటే 2 సెట్స్ ఉన్నాయి. ఆ 2 సెట్స్‌లో కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఓకే. నేను ఇంటర్సెక్షన్ చేస్తే నాకు కామన్ ఎలిమెంట్స్ వస్తాయి. బట్ ఆ కామన్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయో కౌంట్ చేయమని చెప్తున్నామనమాట. ఓకే. ఇంటర్సెక్షన్ వలన అంటే ఇంటర్సెక్షన్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనకేమొస్తుంది? కామన్ ఎలిమెంట్స్ అన్నీ బయటకొస్తాయన్నమాట. అవుట్‌పుట్ నాకేమొస్తుంది? కామన్ ఎలిమెంట్స్ అవుట్‌పుట్ వస్తుంది. బట్ నాకేం కావాలంటే ఆ కామన్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయో కౌంట్ కావాలి. లైక్ ఒక కామన్ ఎలిమెంట్ ఉన్నాయా? 2 కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? 3 కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి అని చెప్పి నాకు ఆ నంబర్ కావాలనమాట. సో, దానికోసం నేనేం యూజ్ చేస్తున్నానంటే 2 సెట్స్‌ని క్రియేట్ చేశాను. ఏ అనే సెట్‌లో 1, 2, 3, 4 అనేది ఉంది. అండ్ బి అనే సెట్‌లో 3, 4, 5 అనే నంబర్స్ ఉన్నాయి. అండ్ ఈ రెండిట్లో కామన్‌గా ఉన్న నంబర్స్ ఏంటేంటి? 3, 4. సో, నేనెప్పుడైతే ఏ ఇంటర్సెక్షన్ బి అని ఇచ్చానో నాకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 3, 4 అనొస్తుంది. బట్ 3, 4 ఓకే. ఇప్పుడు ఎన్ని ఉన్నట్టు? నంబర్ ఆఫ్ కామన్ ఎలిమెంట్స్ ఎన్నిప్పుడు? 2. 3 అనేదొకటి, 4 అనేదొకటి. సో, టోటల్ నాకు ఎన్నున్నాయి? 2 కదా! సో, దానికి నేను ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాను? లెన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. లెన్ మీన్స్ ద లెంత్ అనమాట. సో, లెంత్ ఆఫ్ ప్రింట్ లెంత్ ఆఫ్ ఏ డాట్ ఇంటర్సెక్షన్ బి. సో, ఏ డాట్ ఇంటర్సెక్షన్ బి అని ఇవ్వంగానే నాకిక్కడ ఏమొస్తది? 3, 4 అనొస్తది. 3, 4 ఎన్ని నంబర్స్? 2 నంబర్సే కదా! సో, లెంత్ ఏమొస్తుంది? అవుట్‌పుట్ నాకు 2 అనొస్తుంది. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? కామన్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయో కౌంట్ చెప్తున్నామనమాట. సో, బై యూజింగ్ లెంత్ ఫంక్షన్ అండ్ ఇంటర్సెక్షన్ ఫంక్షన్. సో, ఆ 2 కూడా సెట్‌కని అప్లై అవుతాయి. ఓకే. దెన్ కన్వర్టింగ్ స్ట్రింగ్ టు సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. చు చూ చూడండొకసారి. కన్వర్టింగ్ స్ట్రింగ్‌లో ఉన్న అంటే ఒక స్ట్రింగ్ అనేది మన దగ్గరుంది. ఆ స్ట్రింగ్‌ని ఎలా కన్వర్ట్ చేయమంటున్నామంటే, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కిందన కన్వర్ట్ చేయమని చెప్తున్నాం. అంటే ఏంటి? ఏదైతే స్ట్రింగ్ మనం తీసుకుంటున్నామో, ఆ స్ట్రింగ్‌ని ఆ స్ట్రింగ్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని ఒక్కొక్క ఎలిమెంట్ కింద అంటే యాక్చువల్‌గా స్ట్రింగ్ అనేది ఒక ఎలిమెంటే. బట్ ఆ స్ట్రింగ్‌లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని సెట్‌లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌గా వచ్చేటట్టు మార్చమని చెప్తున్నామనమాట. అంటే కన్వర్ట్ చేయమని చెప్తున్నాం. కన్వర్ట్ చెయ్యొచ్చా అనేది ఫస్ట్ క్వెషన్. యెస్ చెయ్యొచ్చు. బికాజ్ స్ట్రింగ్ ఈస్ ఇటరబుల్. స్ట్రింగ్ అనేది ఇక్కడ ఇటరబుల్ అవుతుందనమాట. నేను ఫర్ ఐ ఇన్ హెల్లో అని ఇచ్చాననుకోండి, ప్రింట్ ఐ అని ఇచ్చాననుకోండి, చూడండి నేనిక్కడ ఫర్ ఐ ఇన్ హెల్లో అని ఇస్తాను చూడండి. హలో సారీ. ప్రింట్ ఐ అని ఇచ్చాననుకోండి ఇలా. ఇటరబుల్ అవుతున్నాయా? హెచ్ అనేది అంటే ఐ ఏం తీసుకుంటుంది ఫస్ట్ హెచ్ అనే ఎలిమెంట్‌ని తీసుకుండిద్ది. తర్వాత ఈ అనే ఎలిమెంట్‌ని తీసుకుండిద్ది. తర్వాత ఎల్, అగైన్ ఓ. సో, స్ట్రింగ్ ఈస్ ఇటరబుల్ రైట్? ఇటరబుల్ అవుతుంది కాబట్టి నేను అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని డిఫరెంట్‌గా తీసుకోగలను. ఓకే. జస్ట్ సింపుల్. ఎలా అయితే లిస్ట్‌ని మనం సెట్ కింద కన్వర్ట్ చేసామో యాస్ ఇట్ ఈజ్ అలాగా ఒక స్ట్రింగ్‌ని కూడా సెట్ కింద కన్వర్ట్ చేస్తాము. బై యూజింగ్ ప్రింట్ ఫంక్షన్ ప్రింట్‌ని యూజ్ చేశాను. సెట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాను. సో, సెట్ ఆఫ్ యెస్ అని ఇస్తే చాలు. సో, యెస్ అనేది ఏంటిది ఇక్కడ? స్ట్రింగ్ నేమ్ అనమాట. ఆ స్ట్రింగ్‌లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్‌ని, ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్‌ని ఒక్కొక్క ఎలిమెంట్ కింద తీసుకుంటుంది. సో, హెచ్ అనేది తీసుకుంది, ఈ అనేది తీసుకుంది, ఎల్, ఓ. బట్ అవుట్‌పుట్‌ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో, దట్ ఈస్ ఎ సెట్ ఓకే. అండ్ ఫస్ట్ ఈ వచ్చింది. తర్వాత హెచ్ వచ్చింది. తర్వాత ఓ అండ్ ఎల్ అనేది ఒకసారి మాత్రమే ప్రింట్ అయింది. వై? బికాస్ ఆఫ్ సెట్ ఈస్ యూనిక్ కాబట్టి. సో, 2 టైమ్స్ ఎల్ అనేది ప్రింట్ అవ్వదు. ఓకే. సో, ఇలా అయితే ఒక స్ట్రింగ్‌ని అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్‌ని ఒక సెట్‌లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కింద మనం కన్వర్ట్ చేస్తాం. వై? బికాస్ ఆఫ్ స్ట్రింగ్ ఈస్ ఇటరబుల్ కాబట్టి మనం కన్వర్ట్ చేయొచ్చు.
Okay. So this is all about the practice questions in set. You can practice, guys. So I hope you all understand. Thank you.